హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. ఈరోజు మనం ప్రధానంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ ఏదైతే ఉందో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఈ పైలట్ లైసెన్స్ సంబంధించి మొత్తం ఒక నాలుగు ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయండి. నేను 1 by 1 చెప్తాను. ఇందులో పార్ట్ నెంబర్ 1 మనకి మెడికల్ టెస్ట్లు. దీంట్లో 2 రకాల మెడికల్ టెస్ట్లు ఉంటాయని మీకు చెప్పిన, ఒకటి MC2, 2 MC1. సో ఇది ఫస్ట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక 3 నెలలకి 4 నెలలకు MC1 కూడా కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ నెంబర్ 2 అండ్ ఇంపార్టెంట్, కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేసుకోవటం. ఇది ఇంపార్టెంట్ స్టెప్పే అండి, కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేసుకోవటం. మెడికల్ టెస్ట్లు ఎంత ఇంపార్టెంటో కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటండి, DGCA క్లాసెస్. DGCA గ్రౌండ్ క్లాసెస్ అంటాం కదా. గ్రౌండ్ క్లాసెస్లో మనకు మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియాలో ఎవరైతే చేస్తారనుకుంటారో వాళ్ళ 6 సబ్జెక్టులు మొత్తం చదవాల్సిందే. ఎవరైతే కామన్వెల్త్ కంట్రీస్లో చదువుతారో వాళ్ళు ఫస్ట్ 3 సబ్జెక్టులతో పాటు RTA అనేసి ఇంకోటి ఉంటుంది, RT అనేసి రేడియో టెలిఫోనీ అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ని కూడా చదువుకుంటే వాళ్ళు కామన్వెల్త్ కంట్రీస్లో చదువుకునేదానికి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 వచ్చేసి ఫ్లయింగ్. ఈ ఫ్లయింగ్ వచ్చేసి మీకు 200 అవర్స్ ఉంటుందండి. ఇండియన్ టెర్మినాలజీ ప్రకారం అయితే 185 అవర్స్ సింగిల్ ఇంజిన్ ఉంటుంది, ఒక 15 అవర్స్ మనకి మల్టీ ఇంజన్లో ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్గా మనం కమర్షియల్ లైసెన్స్లో ఉన్నటువంటి 4 భాగాలు మనం చూసుకున్నాం. ఈ 4 భాగాలకు సంబంధించి మేము ఎంత ఛార్జ్ చేస్తాము మనం ఫస్ట్ ఇండియాలో చెప్తాను, అదేవిధంగా దాని పక్కన మీకు అబ్రాడ్లో ఎంత అవుతుందో కూడా చెప్తాను. దీనికి సంబంధించి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది చూడండి, MC2 MC1 వీఆర్ ఛార్జింగ్ 60K, 60,000 రూపాయలు ఛార్జ్ చేస్తామండి. అర్థమైంది కదా. ఈ 60,000లో EGCA రిజిస్ట్రేషన్ చేపిస్తాము, మేము దగ్గరుండి MC2 టెస్టులు చేయిస్తాము, అదేవిధంగా MC1 టెస్టులు కూడా మేము చేయిస్తాం. కంప్యూటర్ నెంబర్ అడిషనల్గా ఈ 60,000లోనే మేము అడ్జస్ట్ చేసేస్తున్నాం. మీరు అడిషనల్గా పే చేసే అవసరం లేదు, మా దగ్గర టెస్టులు చేసుకున్నటువంటి వాళ్ళకి. ఒకవేళ అలా కాకుండా మీరు బయట మెడికల్ టెస్టులు చేసుకుని మా దగ్గర కంప్యూటర్ నెంబర్కి వచ్చారనుకోండి, వీ ఛార్జ్ 20K. ఓకే అండి. అదేవిధంగా గ్రౌండ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ చదువుకొని ఎవరైతే అబ్రాడ్ వెళ్ళిపోతారో వాళ్ళ వరకు మేము 1,40,000 ఛార్జ్ చేస్తాం, 1.4 lakhs. అట్లా కాకుండా మీరు టోటల్ 6 సబ్జెక్ట్స్ మా దగ్గర తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి 2.4 lakhs అవుతుంది 6 సబ్జెక్ట్స్కి అయితే. 1.4 lakhs ఎన్ని సబ్జెక్టులకి? 3 సబ్జెక్టులకు మాత్రమే. 3 సబ్జెక్టులకి అయితే 1.4 lakhs, 6 సబ్జెక్టులకి అయితే 2,40,000. ఇది టైం వచ్చేసి మనకు ఒక 4 months పడుతుందండి. ఇది ఒక 4 months, మొత్తం 8 months. ఇకపోతే అన్నిటికన్నా కాస్ట్లీ ప్రక్రియ వచ్చేసి ఫ్లయింగ్ అనమాట. మీకు ఇండియాలో అనుకున్నట్లయితే 38 lakhs బేసిక్ ఉందండి మినిమము. గవర్నమెంట్ సెక్టర్లో అయితే 25 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ప్రైవేట్లో ఎక్కడైనా కానీ 38 lakhs నార్మల్గా ఉంది. మీరు అదే అబ్రాడ్కి కానీ పోతే ఇది ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా. మీరు అదే సౌత్ ఆఫ్రికాకి పోయారనుకోండి, 37 lakhsలో ఫుడ్ అండ్ అకామిడేషన్తో కలిపి మీకు మొత్తం పూర్తయిపోతుంది. అట్లా కాకుండా మేము అమెరికాకి పోయి చదువుకుంటాం ఫ్లయింగ్ అన్నారనుకోండి, అప్పుడు మీకు ఒక 60 లక్షల రూపాయలు భోజనము, అకామిడేషను, ఫ్లయింగ్ మొత్తం కలిపి 60 లక్షల్లో పూర్తయిపోతుంది. సరే, ఏంటి ఇండియాలో చదివితే ఏంటి, అబ్రాడ్లో చదివితే ఏంటి అనే డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. అదేవిధంగా DGCA గ్రౌండ్ క్లాసెస్ సంబంధించి మనం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఢిల్లీలో చదివినందువల్ల మనకు అనేక రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిని ఏందో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇందులో DGCAకి సంబంధించి గ్రౌండ్ క్లాసెస్, DGCA గ్రౌండ్ క్లాసెస్ మనము ఢిల్లీలో ఉన్నటువంటి రాంపాల్ చౌక్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాంపాల్ చౌక్లో ఎక్కడ నిర్వహిస్తున్నాం? డాక్టర్ సువీందర్ సింగ్ అకాడమీ, ఇది మనం చేసేటువంటి అకాడమీ, ఇది మందే అన్నాడు. సువీందర్ సింగ్ గ్రౌండ్ క్లాసెస్. ఈయన డాక్టర్ సువీందర్ సింగ్ ఒకరే కాదు, కెప్టెన్ కూడా అనమాట. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా బెంగళూరులో కానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు మనకి జస్ట్ గ్రౌండ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినప్పుడు జస్ట్ టీచర్ లాగా వచ్చి చెప్తూ ఉంటాడు. సో ఈ సువీందర్ సింగ్లో మనం చదివినందువల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇతను దాదాపు ఒక 25 years విమానాలు తోలిన వ్యక్తి, ఒక కెప్టెన్. సో తనకున్నటువంటి అనుభవంతో తన క్లాసెస్ చెప్పినప్పుడు మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది మీకు
చాలా ఈజీగా ఉంటుంది. సో మోర్ ఓవర్ మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా 3 లక్షల రూపాయలు ఉంది గ్రౌండ్ క్లాసెస్కి. జస్ట్ వీఆర్ ఛార్జింగ్ 1,40,000 ఇనిషియల్ పేమెంట్. మీరు అబ్రాడ్కి వెళ్ళే పనికైతే 1,40,000 కట్టేసుకున్నారనుకోండి, 3 క్లాసెస్ అయిపోతాయి. తర్వాత మీరు ఇండియాలో ఉంటారా అబ్రాడ్కి వెళ్తారా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు, లేదంటే అడిషనల్ అమౌంట్ అప్పుడు కావాలంటే కట్టుకోవచ్చు. కానీ ఇనిషియల్లీ వీల్ యాక్సెప్ట్ ఓన్లీ 1.4 lakhs ఓన్లీ. సో మీ యొక్క ఫ్లయింగ్ కెరియర్ని మీరు ఎంత ఖర్చు పెడితే స్టార్ట్ అయిపోతుంది? 60,000 రూపాయలు ఒకటి నాకు ఇనిషియల్ పేమెంట్ ఉంటుంది. ఇది 1,40,000. 2 లక్షల రూపాయలతో మీకు ఫ్లయింగ్ కెరీర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంతవరకు స్టార్ట్ అయిపోతుంది? గ్రౌండ్ క్లాసెస్ మెడికల్ యొక్క వాల్యూ నేను చెప్తాను. టోటల్ సిపిఎల్ 100 మార్క్స్ కనుక్కున్నట్లయితే 75 మార్క్స్కి అయిపోయినట్టే లెక్క. ఓన్లీ ఫ్లయింగ్ యొక్క మార్క్స్ వచ్చేసి 25 మార్క్సేనండి. 75% మొత్తం కూడా మేజారిటీ ఆఫ్ ది పిల్లలు వెనక్కి వెళ్ళిపోయేది మెడికల్కి సరిగ్గా చేసుకోలేక వెళ్ళిపోతారు. అదేవిధంగా గ్రౌండ్ క్లాసెస్ అర్థంగా వెళ్ళిపోతుంటారు. ఇదన్నీ ఎంసీక్యూ క్వశ్చన్సే, పెద్ద కష్టం కూడా ఏముండవు. 75 మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు పాస్ పర్సెంటేజ్ ఉంటే అయిపోతుంది. సో ఇదండి గ్రౌండ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఇది మనం అయ్యేటువంటి ఖర్చును కూడా నేను సువివరంగా చెప్పాను. ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఉన్నటువంటి పెద్ద ఖర్చు గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇది ఎట్లా ఖర్చు ఉంటుంది ఏందనేది మనం చూసుకున్నట్లయితే మనం 3 కంట్రీస్ని ప్రధానంగా తీసుకుందాం. ఫస్ట్ ఇండియా తీసుకుందాం. ఇండియాలో మనకి ఎవ్రీ 50 అవర్స్కి 9 lakhs to 10 lakhs ఉందండి. 9 to 10 lakhs పర్ ఎవ్రీ 50 అవర్స్కి ఉంది. ఇది మన ఇండియాలో. ఇట్లా చూసుకున్నప్పుడు మనకి 38 lakhs వస్తుంది. ఇది లీస్ట్ అండి. ఇది నార్మల్ కాక్పిట్ ఉండి వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది అనమాట. ఈ 38 lakhsలో మనకి ఏమొస్తుందంటే 185 అవర్స్ సింగిల్ ఇంజిన్ వస్తుంది, 15 అవర్స్ మల్టీ ఇంజిన్ కూడా వచ్చేస్తుంది. ఈ 38 lakhs కాకుండా మనకి ఇంకా అడిషనల్ ఖర్చులు ఏమొస్తాయంటే జనరల్గా ఒక 18,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఉంటుంది. ఇంటూ 12 months వేసుకున్నారనుకోండి, అడిషనల్గా ఇది ఒక 2 లక్షలు వస్తుంది. అంటే 40 లక్షల రూపాయల్లో మీరు 40 లక్షల్లో ఇండియాలో ఫ్లయింగ్ కంప్లీట్ చేయొచ్చు 200 అవర్స్. దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు డీజిల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ అండి. సో ఇండియాలో లేనిది విదేశాల్లో ఉంది ఏందో మనం చెప్పుకుందాం. ఇండియాలో మనకేంటంటే విపరీతంగా క్రౌడ్ ఉందండి. ఇండియాలో ఏముంది? విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లయింగ్ అనేది డిలే అవుతూ వస్తుంది. ఫ్లయింగ్ డిలే అవుతుందన్నమాట. ఈ ఫ్లయింగ్ డిలే అయినందువల్ల మీరు 11 monthsలో జనరల్గా కంఫర్టబుల్గా ఈ ఫ్లయింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్ ఈవెన్ హైదరాబాద్లో తీసుకున్నా లేకపోతే చాలా ప్రాంతాల్లో 2 to 3 years పడుతుంది. సో మీ వాల్యుబుల్ టైం అంతా కిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు ఇండియాలో చేయదలుచుకున్నట్లయితే ఏ అకాడమీలో 100% 11 months to 12 months లోపల అయిపోతుంది. ఒకవేళ అలాంటి మంచి అకాడమీలు కొన్ని ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వెయిటింగ్ పీరియడ్ 6 months to 1 year ఉందన్నమాట. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే బుకింగ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం మంచి అకాడమీలో మనకి అడ్మిషన్ దొరికేటువంటి పరిస్థితి. మోరోవరు ఇండియాలో ఫ్లయింగ్ చేయాలనుకున్నట్లయితే కంపల్సరీగా మీరు 6 ఎగ్జామ్స్ని క్లియర్ చేయాలి. ఈ 6 ఎగ్జామ్స్లో టెక్నికల్ స్పెసిఫిక్ అని ఒకటి ఉందన్నమాట. ఈ టెక్నికల్ స్పెసిఫిక్లో వైవా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అప్పుడప్పుడు మనకి పోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఒక్కోసారి ఇది క్లియరెన్స్ అనేది అవ్వదు. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి సమాచారం అండి. ఇట్లా కాకుండా సార్ నాకు ఇదే బడ్జెట్లో ఈ 30-35 లక్షల్లో జర అబ్రాడ్లో ఎక్కడ ఆపర్చునిటీ ఉందనుకున్నప్పుడు మనకి బెస్ట్ కంట్రీ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అండి. చాలా కంట్రీస్ ఉన్నాయి, చెప్తాను వాటన్నిటి గురించి కూడా. సౌత్ ఆఫ్రికాలో తీసుకున్నప్పుడు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషను సిటీ కాలేజెస్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సౌత్ ఆఫ్రికా ఏంటంటే మనకు కొంచెం క్రైమ్ రేట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము సిటీకి అంటే పర్టికులర్గా ఏరోడ్రోమ్ లేకపోతే ఎయిర్పోర్ట్కి ఒక 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అకాడమీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అలాంటి అకాడమీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఖర్చు 36 లక్షలు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ అకాడమీ అయితే. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ క్వాలిటీ అకాడమీకి నేను సజెస్ట్ చేయను, కానీ మీకు ధైర్యం ఉండి వెళ్ళదలుచుకుంటే 26 లక్షల్లో కూడా మీకు ఇంక్లూడింగ్ మనకి సౌత్ ఆఫ్రికాలో అయిపోతుంది ఖర్చు. సో ఇది సౌత్ ఆఫ్రికాలో వచ్చేటువంటి ఖర్చు అండి. ఇకపోతే యుఎస్, మన భారతదేశంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, సిపిఎల్కి ఒక అడ్డా ఉంది. ఆ అడ్డా పేరు వచ్చేసి రాంపాల్ చౌక్. ఇది ఇండియన్ సిపిఎల్ హోల్డర్స్కి అడ్డా. ఇప్పుడు మనందరికీ రకరకాల దానికి ఒక అడ్డా ఉంటుంది కదా. మనం ఇప్పుడు సరుకులు కొనుక్కోవాలంటే బేగం బజార్ ఒక అడ్డా,
ఓకే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకోవాలంటే కర్నూలు ఒక అడ్డా, ఐఏఎస్ ఆఫీసర్ల కోచింగ్ తీసుకోవాలంటే కరోల్బాగ్, నిన్న జరిగింది కదా ఇన్సిడెంటు, ఓల్డ్ రాజేంద్ర నగర్, అది ఒక అడ్డా. అట్లా మన ఇండియాలో ఎవరైనా సిపిఎల్ అనే పదాన్ని పలకాలనుకున్నట్లయితే వాళ్ళందరూ సంబంధించినటువంటి అడ్డా వచ్చేసి రాంపాల్ చౌక్. సో ఈ చౌక్లోకి పోతే మీకు చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు భారతదేశంలో రాంపాల్ చౌక్ అనేది ఒక అడ్డా అనుకున్నప్పుడు ప్రపంచానికి కూడా ఇట్లా పైలట్లకు సంబంధించినటువంటి ఒక అడ్డా ఉందండి. ఆ అడ్డా పేరు వచ్చేసి మనకి యుఎస్ఏలో ఉన్నటువంటి ఫ్లోరిడా అనేటువంటి ఒక ప్రాంతం. ఈ ఫ్లోరిడాలో మనకు అనేక వందలాది ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ కానీ మీరు వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్తో కలిపి 60 లక్షలు అవుతుందండి. ఫుడ్డు, అకామిడేషను, వీసా ఛార్జెస్, ఫ్లైట్ టికెటింగ్ అంతా కలుపుకొని 60 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 1,40,000గా, నాకు ఇచ్చిన 60,000తో కలుపుకుంటే 2 లక్షలు. సరే 62 లక్షలు అయింది అనుకుందాం. కానీ మీరు సంవత్సరం రోజులు ఉన్నటువంటి యూఎస్ఏలో ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇక్కడ అన్నీ కూడా సెస్నా 172లు ఉంటాయి, సెస్నా అడ్వాన్స్లు ఉంటాయి. అంటే ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, అంటే మనం ఫ్లయింగ్ స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్ మోడల్ ఏంటి, ఫ్లైట్ మోడల్ అంటే సెస్నా అనేది ఒక సెస్నా 150 అని 172 అని ఇట్లా 2-3 మోడల్స్ ఉంటుంటాయి. సరే ఏదైనా కానీ ఇక్కడ ఇంకోటి కూడా అంటూ ఉంటాను అనమాట, గ్లాస్ కాక్పిట్ అని, నార్మల్ కాక్పిట్ అని. ఈ గ్లాస్ కాక్పిట్కి నార్మల్ కాక్పిట్కి ఒకటే తేడా అండి. ఈ గ్లాస్ కాక్పిట్ అంటే డిజిటల్ కాక్పిట్. ఇది డిజిటల్ కాక్పిట్ అంటే ఎవ్రీథింగ్ మనకంతా కూడా మనకి ఇప్పుడు కంప్యూటర్ లెక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేమో కొద్దిగా మాన్యువల్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ కాక్పిట్ అంటే. అది ఓల్డెన్ డేస్లో అలా ఉండేవి. మోడర్న్ అంతా కూడా గ్లాస్ కాక్పిట్ అనమాట. ఎందుకంటే రేపు మీరు తోలబోయేటువంటి విమానాల్లో అన్నింటిలో కూడా గ్లాస్ కాక్పిట్ ఉంటుంది కాబట్టి గ్లాస్ కాక్పిట్ ఉన్నటువంటి ఫ్లైట్స్ ఉన్నటువంటిది ఇక్కడ నేర్చుకుంటే బాగుంటుందని చెప్తుంటాం. యూఎస్లో తీసుకున్నప్పుడు మనకు అన్నీ కూడా గ్లాస్ కాక్పిటే ఉంటుంది. అంటే మీరు సంవత్సరం రోజులు అటువంటి ఫ్లై చేసినటువంటి విధానం అంతా కూడా మీకు ఈజీగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా సేఫ్టీ స్టాండర్డ్స్ వచ్చేసి ఇండియాతో పోల్చుకున్నప్పుడు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు మనకి ఇండియాలో చాలా ఫ్లైట్ స్కూల్స్లో ఇన్సూరెన్సే చేయించరు, ఉత్తిగా అట్లా నడిపించేస్తుంటారు అనమాట. రేపు పొద్దున ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పుడు మనకు అలా కాకూడదని కోరుకుందాం, ఇన్సూరెన్స్ చేయించినప్పుడు కాకూడదని కోరుకుందాం. కానీ అవింది 1,00,000 ఇన్సూరెన్స్లో ఒకటైంది, ఆ ఇన్సూరెన్స్కి ఫ్లైట్ లేదనుకో, ఫ్లైట్కి ఇన్సూరెన్స్ లేదనుకో, ఆబ్వియస్గా మన ప్రాణం అనేది ప్రమాదంలో ఉన్నట్టు అట్లీస్ట్ మన పేరెంట్స్ కూడా ఆగమైపోతారు కదా. సో ఎవ్రీథింగ్ ఇది ఇన్సూరెన్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఇన్స్ట్రక్టర్స్ కూడా హైలీ పెయిడ్ ఉంటారు. మన దగ్గర ఇన్స్ట్రక్టర్ శాలరీ చాలా తక్కువ, అందువల్ల వాళ్ళు దే డోంట్ పుట్ 100% ఎఫర్ట్. సో ఇది విదేశాల్లో చదువుకున్నటువంటి లాభం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక 10 hours పాటు మనం అడిషనల్ ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇండియాలో. ఎందుకంటే టు అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్ లేకపోతే క్లైమాటిక్ కండిషన్ అర్థం చేసుకునేదానికి దీనికి ఒక 3 lakhs వరకు మనకి 2.5 to 3 lakhs ఖర్చు అవుతుంది. సో మీరు అదే ఆఫ్రికాకి పోతే ఎంత అవుతుందని చెప్పినాను, 25 లిస్ట్ ఎవరైతే 30 పెట్టుకుందాం, 30 ప్లస్ ఇది ఒక 2.5 ప్లస్ అడిషన్ ఫస్ట్లో అయింది ఒక 2 lakhs. ఎట్లా చేసుకున్నా కానీ 35 లక్షల్లో మీకు సిపిఎల్ మీకు కంఫర్టబుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు చాలామంది పేరెంట్స్ ఏం చేసి అడుగుతున్నారంటే, సార్ మీరు 35 అంటారు, 40 అంటాడు, ఒక్కోడు 50 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 అవుతుందని మార్కెట్లో అందరూ వీడియోలు పెడుతూ ఉన్నారు. సార్ ఏంది సంగతి ఏందని అడుగుతారు. దీనికి సంబంధించి ఒకటే సమాధానం అండి. ఇప్పుడు మన దగ్గర 35 to 40 lakhsలో కంఫర్టబుల్గా మనకి సిపిఎల్ అయిపోతుంది. సిపిఎల్ అయిపోయిన తర్వాత మరో ఘట్టం ఉంటుందండి, దీని పేరు వచ్చేసి టైప్ రేటింగ్ అంటారు. ఈ టైప్ రేటింగ్ నేను కాస్ట్లో కలిపి చెప్పలేదు. ఈ టైప్ రేటింగ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 10 నుంచి 15 లక్షలు ఉంటుంది. ఇందాక నేను చెప్పింది ఎంత, 37 38 40 వేసుకోండి, 40 + 10 55. కానీ ఎందుకని కొంతమంది ₹1,00,00,000 అని ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారంటే నేను చెప్తాను రీజన్, మీరు ఊరిని కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోవద్దు. 2024 సంవత్సరం అనేది ప్రపంచ ఏవియేషన్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు మనకు చూడండి, ఎప్పుడైనటువంటి ఒక రంగం పైకి పోతుందంటే ఇంకో రకం దీనికి 2 కంపారిజన్ కాదు. కంప్యూటర్ సైన్స్ అనేది డమాలను పడిపోయింది, మొత్తం పుట్ట మునిగిపోయినటువంటి పరిస్థితి, నో జాబ్స్ ఎట్ ఆల్. అదే దశలో మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ మొదలైన తర్వాత ఇంత గోల్డెన్ డేస్ అనేది ఎప్పుడు మనం చూడలేదు, అంతమంది ప్లేస్ అవుతున్నారు. దీనివల్ల ఏమైందంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో రూల్ బుక్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏవియేషన్లో ఈ సిపిఎల్నే క్యాడెట్ ప్రోగ్రామ్ అని ఒకటి రన్ చేస్తారు. ఈ క్యాడెట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే
1,30,00,000 ఉంటుందండి దీని కాస్ట్. సేమ్ ఇక్కడ ఏదైతే 40 లక్షల్లో మనం చేస్తున్నామో ఈ 40 లక్షల ప్రోగ్రామ్ని 40 కాదనుకోండి, టైప్ రైటింగ్ కూడా కలుపుకుంటే 50 లక్షలు. ఈ 50 lakhs ప్రోగ్రామ్ని ఈ 1,30,00,000 ప్రోగ్రామ్కి అసలు ఏమీ డిఫరెన్స్ అనేది ఉండదు. ఏం డిఫరెన్స్ ఉంటుందయా అంటే ఇక్కడ జాబ్ అష్యూరెన్స్ అంటాడు వాడు. చూడండి 80 లక్షల రూపాయలు వేరియేషన్ ఉంది. ఈ 80 లక్షల వేరియేషన్ ఎందుకు పెట్టారంటే 2022కు ముందు ఇప్పుడు నేను సిపిఎల్ కంప్లీట్ చేసిన అనుకో, నాకు ఉద్యోగం వచ్చేదానికి ఒకసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 ఏళ్ళు కూడా పట్టేది, మార్కెట్ స్లోగా ఉండటం వల్ల. అందువల్ల ఎయిర్లైన్ ఎక్స్పెండిచర్ అని ఒక పదం పెట్టేవాళ్ళు వీళ్ళు. ఎయిర్లైన్ ఎక్స్పెండిచర్. ఎయిర్లైన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థమైందంటే, అరే నువ్వు ఎట్ట ఉద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతున్నావు, దాని బదులు నాకు ఒక 50 లక్షలు ఇచ్చినావు అనుకో, నేను నీకు 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాయించుకొని నీకు ఉద్యోగం ఇస్తా, అట్లీస్ట్ నీకు బతుకు దొరుకుతుంది, నీకు పెళ్ళి అవుతుంది అనేటువంటి లెక్కలో ఈ 50 lakhs వడ్డీ లేనటువంటి డబ్బులు తీసుకొని వాడికి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? సో ఇక్కడ మనం 50 lakhs చెప్పాం కదా, ఈ 50కి 50 యాడ్ అయింది అనుకో, ఎంత అయింది మనకి? 1 CR అయిపోయిందా? 1 CR అయినా కానీ ఇది అన్బ్రాండెడ్ కదా. ఇప్పుడు వీడు ఇండిగో వాడు ఇప్పుడు 50 + 50 1 CR అయిపోయింది ఇక్కడ. ఇదేమో బ్రాండెడ్ అంటే ఇండిగో ఇదే బ్రాండ్, ఎయిర్ ఇండియా ఇదే బ్రాండ్, XYZ ఎవడో ఒకడు పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి ఈ బ్రాండ్కి ఒక 30 లక్షలు. ఇక్కడ డిపాజిట్ 50 లక్షలు, ఈ 80 లక్షలు ఎక్స్ట్రా మనకు అమౌంట్ కనిపిస్తుంది. ఒకటి మనకు బ్రాండ్ అవసరం లేదు, డబ్బులు లేనప్పుడు, ఇబ్బంది లేనప్పుడు, మళ్ళీ దీంట్లో కూడా విపరీతమైన పోటీ ఉంటుంది కాబట్టి వద్దు. ఈ 50 lakhs అనేది 2024 సంవత్సరం నుంచి ఎత్తేసారు. ఎందుకు? జనాలేమో తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ అవసరాలేమో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 50 lakhsని ఇప్పుడు కలెక్ట్ చేయడం మానేశారు. పర్వాలేదండి, ఇండిగో బ్రాండ్ కాకపోయినా నాకు ఏదో ఒక బ్రాండ్ అయిపోతుంది అనుకున్నప్పుడు 50 లక్షలతో అయిపోయేదానికి 1,30,00,000 పెట్టడం అనేది వేస్ట్ పని. ఇక్కడ 1,30,00,000 పెట్టిన భారతదేశంలో ఒక పక్క పేదరికం ఉంటే ఇంకో పక్క డబ్బును బాబులు ఎప్పుడు ఎక్కువ మంది ఉంటారు. ఈ 1,30,00,000 నువ్వు కడతానన్నా డైరెక్ట్గా తీసుకోరు. 500 మంది ఎగ్జామ్ రాస్తే 50 మందిని మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మీకు 6 నెలలు పడుతుంది. 6 నెలలు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి 500 మందిలోంచి 50 మందిలో సీటు కొట్టి వాడికి 1,30,00,000 కట్టి నువ్వు ఒకే దగ్గర పనిచేస్తారు, ఏం తేడా ఉండదు. కాబట్టి అనవసరమైన భేషజాలకు పోయి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా మా గైడెన్స్లో మీరు చదువుకోండి. 100% మీకు మార్కెట్ చాలా బాగుందండి, చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు. భారతదేశం ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఫ్లైట్లు కొనదో దానికన్నా 3 రెట్లు ఎక్కువ ఫ్లైట్ నెక్స్ట్ 5 yearsలో వచ్చే అవకాశం ఉంది. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు బీటెక్ చదివి ఎంఎస్లు చదివి అనవసరంగా 50 లక్షలు పోగొట్టుకొని ఆడిపోయేసే కేఫ్ల్లోనో బార్లోనో అమెరికాలో పనిచేసే పని లేకుండా శుద్ధంగా ఇండియాలో ఉండే నెలకి 4-5 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కమ్మనైనటువంటి పని, కమర్షియల్ పైలట్ లైసెన్స్. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మరియు గైడెన్స్ కోసం మా ఎడ్యు9 ఛానల్ని సంప్రదించండి. మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసి మీ అడ్మిషన్ చేసి పెట్టి మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.